నరసరావుపేటలో చిట్ ఫండ్ నిర్వాహకుల దందా బయటపడింది. చిట్ గడువు ముగిసినా కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా బాధితుడిని వేధిస్తున్న వైనం పల్నాడు జిల్లా నరసరావుపేటలో వెలుగులో చూసింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈశ్వర్ సీట్స్ నిర్వాహకుల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరింగపురానికి చెందిన జాఫర్ ఆలీ అనే వ్యక్తి ఈశ్వర్ సీట్స్లో 25 లక్షల చిట్ సభ్యుడిగా చేరారు. అన్ని వాయిదాలు సక్రమంగా చెల్లించిన నిర్వాహకులు మాత్రం చేతులెత్తేశారు. తన చిట్ మెచ్యూరిటీ పూర్తయిన నిర్వాహకులు మాత్రం కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగిలిన 21 లక్షల రూపాయల కోసం అడిగితే నిర్వాహకులు అసలు రంగు బయటపెట్టారు. రావాల్సిన బాకీ డబ్బుల గురించి అడిగితే డబ్బులు ఇచ్చేది లేదని చెప్పడమే కాకుండా తనను దుర్భాషలాడుతున్నారని బాధితుడు జాఫర్ ఆలీ ఆవేదన చెందారు. అంతేకాదు తిరిగి అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆయన సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమ కష్టార్జితం కోసం ఎన్నో ఆశీస్సులతో చిట్స్లో డబ్బులు కడితే ఇప్పుడు రోడ్డును పడ్డామని బాధితులు వాపోతున్నారు. తనకు రావాల్సిన 21 లక్షల రూపాయలు ఇప్పించి తనను బెదిరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాఫర్ ఆలీ అధికారులను కోరుతున్నారు. పల్నాడు జిల్లాలో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నా పేరు షేక్ మహమ్మద్ జాఫర్ అలీ అండి. నేను ఈశ్వర చిట్ ఫండ్లో 25 లక్షల పాట వేసి ఉన్నాను. దానికి గాను 2019లో స్టార్ట్ చేశారండి. 2019లో 2023లో క్లోజ్ అయింది. నాకు గాను 2023 నుంచి 26 దాకా నరకం చూపిస్తున్నారండి. ఎండి గారు షేక్ సత్తాజ్ అలీ గారు, వారి తండ్రి అయిన షేక్ షౌకత్ అలీ గారు, షేక్ సత్తాజ్ అలీ గారు లండన్లో ఉన్నారు. ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో అర్థం కావట్లేదండి. మాకు ఎటువంటి సమాచారం లేదు. ఫోన్లు చేస్తుంటే ఎవరు స్పందించట్లేదు. దీనికి గాను స్పందించక దీనికి గాను మేము ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టి ఉన్నాను. మరియు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి కూడా కంప్లైంట్ పెట్టి ఉన్నానండి. దీనిపై చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పించవలసిందిగా నేను కోరుతున్నానండి. వాళ్ళు మెగా కన్వెన్షన్ హాల్ కూడా ఉందండి. వాళ్ళు 100 కోట్ల అధిపతి. నాకు నా డబ్బులు ఇప్పించవలసిందిగా. మా నాన్న ఆరోగ్యం కూడా బాగోలేక చనిపోయారండి. గుండెపోటుతో చనిపోయారు. ఇలా తిరిగి తిరగలేక ఇప్పుడు మా అమ్మగారి పరిస్థితి చూస్తే పెరాలసిస్ వచ్చిందండి. మాకు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం డబ్బులు ఏమీ లేవు. బదిలు అడగా రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, లేకపోతే ఇంకా ప్రెజర్ చేస్తేనే బౌన్సర్ల చేత కొట్టిస్తాం అంటున్నారు. నా డబ్బులు నాకు ఇప్పించవలసిందిగా ఎస్పీ గారిని కోరడమైంది. మరియు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక లేఖ రాశానండి. ఆ లేఖ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి పంపించడం జరిగింది. దానిపై చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను సార్. ఎంత చీటీ, ఎంత కావాలి మీకు డబ్బులు? 25 లక్షల రూపాయల చీటీ అండి. దానికి గాను నాకు 2025లో 4 లక్షలు, నెలకి 50,000 రూపాయలు కట్టానండి. అదండి నాకు 4 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నారండి. మిగతా బ్యాలెన్స్ 18,50,000 రూపాయలు నాకు ఇవ్వాలండి. మా అమ్మగారు చూస్తే పెరాలసిస్ పేషెంట్. నేను 2.5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఇస్తాను అన్నాడండి. ఇప్పటిదాకా ఇవ్వలేదండి. ఇవ్వకపోగా బౌన్సర్ల చేత కొట్టిస్తున్నారండి. దాని మేనేజర్ అయిన షేక్ సుబానీ గారు, దాని అకౌంటెంట్ అయిన సుమంత్ గారు, మరియు నా నుంచి డబ్బులు వసూలు చేసిన రమణయ్య గారు, వీరందరి మీద కంప్లైంట్ పెట్టి ఉన్నాను. నాకు సత్వరం న్యాయం చేసి నా డబ్బులు నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నానయ్యా. పోలీస్ స్టేషన్లో ఇప్పటిదాకా కంప్లైంట్ ఇవ్వలేదు సార్. నేను అంత దూరం తెలియలేదు. నాకు ఇంకా ఎస్పీ ఆఫీస్ గ్రీవెన్స్లో పెడితే నాకు న్యాయం చేకూరిద్దని చెప్పి నేను ఇక్కడికి రావడం అయిందండి. నేను ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్లకు కానీ ఎక్కడికి వెళ్ళలేదు సార్. నేను వాళ్ళని నమ్ముకున్నాను. వాళ్ళు నన్ను నిట్టేట ముచ్చేశారు సార్. నేను 2024లో అయిపోయిన పాట ఇప్పటిదాకా నాకు 4 లక్షల రూపాయలు ఇచ్చారండి. అది కూడా 10,000 ఇచ్చుకుంటావు. నాకు సత్వరం న్యాయం చేయాలని మీడియా తరపున, మీ అందరి తరపున కోరుకుంటున్నాను అయ్యా.